నమస్తే అన్న. మరి ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తాము, నెల రోజులు అయితే పూర్తవుతుంది. మరి ఈ నెల రోజుల పరిపాలనలో మీరు ఎటువంటి మార్పులు చూస్తారు? ఎలా అనిపించింది ఈ నెల రోజులు కూడా, ఏం చెప్తారు? నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల రోజుల పాలనలో బ్రహ్మాండంగా ఉంది. ముందు ఆయన సంకల్పం కానివ్వండి, ఆయన ఆలోచన విధానం కానివ్వండి, ఆయనకు ఉండేటువంటి ఎక్స్పీరియన్సే కానివ్వండి, ఆయనకు ఉండేటువంటి అపారమైనటువంటి అనుభవమే కానివ్వండి, రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉండేటప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసే అనుభవమే కానివ్వండి, తర్వాత చేసే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు కానివ్వండి, 14 సంవత్సరాలు ఉండేటువంటి అనుభవంతో ఈ నెల రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలన బ్రహ్మాండంగా ఉంది. ఆయన చెప్పారు, ఆయన ఈ యొక్క 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అనేక రకాల బహిరంగ సభలో ఆయన చెప్పారు, నేను ముఖ్యమంత్రి అవగానే ముఖ్యంగా 6 పథకాలకి చెప్పారు. ఆ 6 పథకాల్లో కూడాను ఆయన ముఖ్యమంత్రి అవగానే 5 పథకాల మీద సంతకం పెట్టడం జరిగింది. ఆయన సంకల్పం మొత్తం కూడాను పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలి, మన ప్రజా రాజధాని అమరావతిని ఎలాగైనా పునర్నిర్మించాలనే ఒక సంకల్పం ఆలోచన ఆయనలో ఉంది. కనుకే ఆయన చెప్పిన ప్రతీది కూడాను ముఖ్యంగా రక్షణ, రాష్ట్రంలో ఉండేటువంటి శాంతి భద్రతల రక్షణ, ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనార్టీల మీద, ఓసీల మీద, అందరి మీద కూడాను అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో దాడులు జరుగుతూ ఉంటే శాంతి భద్రతలను కాపాడాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మరి మహిళకి హోమ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ని 72 గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 72% పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తే ఈ సన్నాసి జగన్మోహన్ రెడ్డి 28% కూడాను పూర్తి చేయలేదు. 3% చేశాడు, అది నిర్వీర్యం చేశాడు. ప్రజారాజధాని అమరావతిని టోటల్గా అసలు దాన్ని చంపేశాడు. మన రాష్ట్రంలో రాజధాని ఏదిరా అనుకుంటే అసలు ఏదీ లేకుండా చేశాడు. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుండి కూడాను ముఖ్యంగా మొన్న జూలై 1వ తారీఖు వృద్ధులకు, వితంతులకు, అన్ని వర్గ సామాజిక ప్రజానికానికి కూడాను 65 లక్షల మందికి గాను ఆయన పెన్షన్లు 4,000, 3,000 కానీ 4,000 చేస్తానని చెప్పారు. అదే మాదిరిగా 4,000 చేశారు. అలాగే ఏప్రిల్ నుండి మే, జూన్ నుండి కూడాను 50 రూపాయలు చొప్పున పెంచి ఆ 4,000తో పాటు 3,000 కూడా కలిపి 7,000 ఇస్తామని చెప్పారు. అలాగే 7,000 ఇచ్చారు. అదే మాదిరిగా కిడ్నీ బాధితులకు గాను 15,000 ఇస్తామని చెప్పారు. 15,000 రూపాయలు ఇచ్చారు. అలాగే షుగర్ పేషెంట్ అయినటువంటి వాళ్ళకు కూడాను, డయాలసీ పేషెంట్లు కూడాను 15,000 ఇస్తామని చెప్పారు, వాళ్ళకి ఇచ్చారు. వికలాంగులైనటువంటి వాళ్ళకి 3,000 కానివ్వండి 6,000 పెంచడం కూడా జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదంటూ ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చారో అదే మాదిరిగా అన్ని విధాల వాగ్దానం గారు ఇచ్చారు. మరి గతంలో కూడాను నారా చంద్రబాబు గారు భూమి హ్యాండింగ్ టైటిల్ కూడాను అది నేను రాగానే తీసేస్తానని చెప్పారు, అది కూడా చేశారు. అలాగే అన్నిటి కూడా ఈ నెల రోజుల నుండి చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అనుభవంతో నెంబర్ 1గా పాలన చేసుకుంటూ వస్తున్నారు. భవిష్యత్తులో ఈ 5 సంవత్సరాల్లో కూడా కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు కూడాను ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున 11 కాదు, ఇక 40 సంవత్సరాల వరకు కూడాను ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడాను ఆ జగన్మోహన్ రెడ్డిని మర్చిపోతారు కూడాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ 5 సంవత్సరాలు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనని కూడాను మొత్తం ఇదైంది. అమరావతి మరి గతంలో అమరావతి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 137 పరిశ్రమలు వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 128 పరిశ్రమలు కూడాను ఈ రోజున దేశం వదిలేసి, రాష్ట్రం వదిలేసి పారిపోయింది. ఈ రోజున ఆ పరిశ్రమలు మొత్తం కూడాను మళ్ళీ తిరిగి వస్తుంది. మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజా రాజధానికి బ్రహ్మాండంగా ఉంటుంది. నిరుద్యోగ సమస్యలు కూడాను అందరూ కూడాను తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు వినే ఉంటారు. ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని కలిసిన తర్వాత రాష్ట్రంలో హింసా రాజకీయాలకు చంద్రబాబు నాయుడు ప్రేరేపిస్తున్నాడు, కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేస్తున్నాడు, తన కార్యకర్తలతో, తన నాయకులతో అని చెప్పేసి, ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేదే లేదా అని చెప్పేసి, ఇది కోరడం కాదు, నేను హెచ్చరిస్తున్నాను, మీకు ప్రతిచర్య ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆయన వార్నింగ్ ఇవ్వడం చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అనిపిస్తున్నారు? ఎటువంటి సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఒక మూర్ఖుడు, ఒక ముద్దాయి, ఒక క్రిమినల్. ఆ క్రిమినల్ ఉండేటువంటి ఈ రోజున మన రాష్ట్రంలో ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
కేవలం అసెంబ్లీలో వైఎస్ఆర్ పక్ష నాయకుడిగాను ఆయన మిగిలాడు. అతను రాగానే ముందు రాష్ట్రంలో ఉండేటువంటి ఈ నెల రోజుల పాలనలో ఏదైనా ఎక్కడైనా చిన్న కొరత ఉంటుందేమో అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే పిన్నమనేని రామకృష్ణారెడ్డి 4 సార్లు గెలిచాడంట. 4 సార్లు కనీసం గెలిచిన తర్వాత 14 సార్లు అతని మీద భయంకరమైనటువంటి కేసులు ఉన్నాయి. మరి ఆ కేసుల కోసం మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదే. రాగానే నెల్లూరులో ఆయనకి ముఖాలు ఎక్కదని చెప్పి పిన్నమనేని రామకృష్ణని కలవడానికి వెళ్ళాడు. ఈ క్రిమినల్ ఆ క్రిమినల్ని కలవడానికి వెళ్ళాడు. ఈ ముద్దాయి ఆ ముద్దాయిని కలవడానికి వెళ్ళాడు. ఈ అరాచకుడు మరి ఒక అరాచకుడు చేసిన కలవడానికి అని వెళ్ళాడంటే దీనికని రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఈ రోజున నీకు 11 స్థానాలు ఇచ్చినా సరే ప్రజల పక్షాన్ని నిలబడి ఏదో ఒక విషయం మాట్లాడుతున్నారని చెప్పి చూస్తుంటే నువ్వు రావడం ముఖ్యంగా మొట్టమొదటిసారిగా నువ్వు జైలుకి వెళ్ళి పిన్నమనేని రామకృష్ణారెడ్డిని పరామర్శిస్తున్నారంటే దీనికన్నా అంతకని ధర్మం ఇదే అంటూ లేదని కూడా ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే ప్రజల యొక్క ఏదైనా చిన్న లోపాలు ఉంటే ఆ లోపాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని నువ్వు ముందుకు తీసుకుని వచ్చి నువ్వు చూపిస్తే ఏదైనా తప్పులంటూ చూపిస్తే నీకు ఈ ప్రజలందరూ కూడాను నిన్ను ఒకసారి నమ్ముతారు, నీ మీద అభిమానం అంటూ కొద్దిగా గొప్ప పెంచుకుంటారు. లేకుండా 40 సంవత్సరాల వరకు కూడాను ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే పదాన్ని కూడాను మర్చిపోతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ.